సో ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పటి వరకు బాగా బిజీగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ లేదంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ బిజీగా ఉంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం మేము. సో ర్యాపిడ్ ఫైర్ అంటే ప్రతి ఒక్క మనిషికి కొన్ని కోరికలు ఉంటుంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటుంటాయి. సో మీవేంటో ఈ ర్యాపిడ్ ఫైర్ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, సో యువర్ ఫేవరెట్ ఫుడ్? లెమన్ రైస్ అండ్ పొటాటో ఫ్రై. వావ్, వెరీ నైస్ కాంబినేషన్. ఓకే, ఇంకొకటి అడుగుతాను, మీ ప్రొఫెషన్ కాకుండా చెప్పాలన్నమాట. ఓకే, యువర్ ఫేవరెట్ ప్రొఫెషన్ మీ ఈ డాక్టర్ కాకుండా? డాక్టర్ అవ్వకపోయి ఉంటే ఇంటీరియర్ డిజైనర్ అయ్యేదాన్ని. ఓహో, ఓకే, ఇంట్రెస్ట్ ఉంది. యా, చాలా ఇష్టం. ఎవరైనా ఇల్లు చూడాలన్నా అది చాలా ఇష్టం. యా, ఓకే, ఇంటీరియర్ డిజైనర్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నేను యాక్టర్ అని చెప్తారేమో అనుకున్నాను. ఓకే, యువర్ ఫేవరెట్ హీరో? డాడీ. ఫస్ట్ డాడీ, తర్వాత అది. ఓకే, నెక్స్ట్ హీరోయిన్? హీరోయిన్ మారుతూ ఉంటారండి ఎవ్రీ సీజన్ అలాగా. సో చాలామంది ఇష్టము. సో ఇప్పుడైతే బాగా యాక్టింగ్ అవన్నీ సాయి పల్లవి ఇష్టం. న్యాచురల్గా. ఎస్, డాన్సింగ్ అని కానీ. యా. అండ్ కలర్? ఫేవరెట్ కలర్? బ్లూ ఇష్టం. వెస్ట్రన్ వేర్ ఇష్టమా, ట్రెడిషనల్ వేర్ ఇష్టమా? రెండు ఇష్టమే, బట్ నా ఫేవరెట్ కలర్ అయితే బ్లూ. నా కార్ బ్లూవే, నా అవన్నీ బ్లూవే ఉంటాయి. ఏదైనా ఇంపార్టెంట్ ఒకేషన్ అన్నా బ్లూవే వేసుకుంటాను. లైక్ బ్లూలో ఏ బ్లూ? అన్ని రకాల బ్లూ, మాక్సిమం డార్క్ బ్లూ. అకేషనల్గా ఏ అకేషన్ బట్టి అలా వెళ్తూ ఉంటారు. టూ మచ్ వెస్ట్రన్ వేర్ కాకుండా? ఇట్స్ మిక్స్. క్లినిక్ అయితే ఇట్స్ ఆల్వేస్ చుడిదార్సే. సో ఫ్రెండ్స్, బయట ఫ్యామిలీతో అంతే వెస్ట్రన్ వేర్. మీకు ఎక్కువగా ఫ్రెండ్స్ని నమ్మడం అలాంటివి ఏమన్నా ఉన్నాయా? యా, నమ్ముతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? యా. ఎంతమంది ఉండొచ్చు? ఇలా వేలతో లెక్క పెట్టచ్చా, లేకపోతే ఇంతమంది? లేదు, చాలా తక్కువే. అంటే వేలతో లెక్క పెట్టచ్చు, బట్ ఉన్న వాళ్ళు చాలా క్లోజ్. యా, అంటే నా స్కూలింగ్ నుంచి ఉన్న వాళ్ళు అనమాట. స్కూలింగ్ నుంచి ట్రావెల్ అవుతున్నారు. సో జాన్స్ అని మాది ఒక గ్రూప్ ఉంది. నేను, జ్యోతి, అశ్వతి, నందిని, స్వాతి, స్వర్ణ అని. సో వీళ్ళంతా చెన్నై బేస్డ్. సో దాని తర్వాత నా హైదరాబాద్లో బ్రితిక అని, తను నా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. దాని తర్వాత నా ఎంబీబీఎస్లో స్నేహ, ప్రణీత, స్వాతి, సో రమ్య, వీళ్ళంతా నాకు క్లోజ్ ఫ్రెండ్స్. మంచి సపోర్టివ్ వాళ్ళందరూ. ఏదున్నా టాక్. యా, రీసెంట్గా లాస్ట్ మంత్ ఐ వెంట్ అండ్ స్పెండ్ టైమ్. ఒక అమ్మాయితో చెన్నైకి వెళ్ళి ఒక 3 days ఉండి వచ్చాను. ఓకే, నైస్. సో ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా, అంబివర్టా మీరు? ఐ థింక్ ఇన్ బిట్వీన్, బట్ కంపారిటివ్లీ మా ఫ్యామిలీలో నేనే కొంచెం ఎక్స్ట్రోవర్ట్ ఏమో అనిపిస్తుంది. మా డాడీ, నేను. సో వీ లైక్ పీపుల్, వీ లైక్ గ్యాదరింగ్స్. సో కలవడము, ఈవెంట్స్, ఇవన్నీ ఇష్టమే. ఎక్స్ట్రోవర్ట్ అని అనొచ్చేమో. యా. ఓకే, నైస్. సో మామూలుగా మీ హస్బెండ్కి ఏదైనా మీరు సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే ఏం సర్ప్రైజ్ ఇస్తారు? మేబీ ఎనీథింగ్ రిలేటెడ్ టు మ్యూజిక్కే. సో మేబీ ఏదైనా ఆల్బమ్, యా, సంథింగ్ లైక్ దట్. బట్ అది సర్ప్రైజ్ అవ్వదు, ఎందుకంటే హీ షుడ్ ఓన్లీ సింగ్. ఓకే. యా. మీ హస్బెండ్ సింగర్ అంటే హీ ఈస్ వెరీ గుడ్ సింగర్. నాట్ ఎ ట్రైన్డ్ సింగర్, బట్ హీ ఈస్ వెరీ గుడ్. యా. సో మీరు సర్ప్రైజ్ చేయాలంటే ఏదన్నా లిరిక్స్, మేబీ a band or something like that, where or set up a nice karaoke room for him. సో karaoke room అంటే ఒక మైక్ సెటప్ అన్ని పెట్టి తనకి కొంచెం అలాంటిది, సో దట్ హీ కెన్ స్పెండ్ హిస్ ఈవినింగ్స్. ఓకే. యా, మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ. సో మీకు ఇద్దరు కిడ్సా? అవునండి. సో ఇప్పుడు మీ పిల్లల కోసం ఇది ఇద్దరిలో ఎవరు బాగా ఇష్టం? ఇద్దరు ఈక్వలేనండి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవరు అంటే, ఇదివరకు నేను అడిగేదాన్ని మా అమ్మని, నీకు నేను ఇష్టమా, అది ఎక్కువ ఇష్టమా అని. సో వన్స్ మనం పేరెంట్ అయ్యాక ఇట్స్ సో డిఫికల్ట్. మీ మదర్ ఏం చెప్పేవారు? ఇద్దరు ఇష్టమని అనేవారు. మరి మీరేమనేవారు మీ మదర్తో? ఏం లేదు, నీకు అది ఎక్కువ ఇష్టం అని. ఇప్పుడు మీ పిల్లలతో అలా? మా పాప అలాగే అంటూ ఉంటుంది, నీకు తమ్ముడే ఎక్కువ ఇష్టం, నేను కాదు అని. సో అలాగా. బట్ డెఫినెట్లీ ఫస్ట్ బార్న్స్ హ్యావ్ దట్ ఎడ్జ్ కొంచెం ఉంటుంది కదా. సెకండ్ బార్న్ కన్నా ఫస్ట్ బార్న్కి కొంచెం ఉంటుందేమో ఎక్కువ ప్రయారిటీ. లైక్ మీ బాబు పేరేంటి? ఇవాన్. చూసావా? అమ్మో, వాడు అసలు తట్టుకోలేడు, వాడికి నేనంటే పంచప్రాణాలు. అవునా? మరి బాబు కదా ఉంటుంది. యా.
ఎక్కువగా మీరు ఓన్గా కుక్ చేసుకున్న ఫుడ్ ఇష్టమా, లేకపోతే మదర్ కానీ అత్తయ్య కానీ వండి పెడితే తినడం ఇష్టమా? నేను అసలు వంట సెక్షన్ మనం బాగా వీక్. సో అమ్మ కానీ మా అత్తయ్య గారు కానీ, ఇప్పుడు అమ్మ కన్నా అత్తయ్య గారు ఫుడ్ మిస్ అవుతున్నాను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 13 years అయింది పెళ్ళయ్యి. సో వాళ్ళ వంటలు వాళ్ళ అలవాట్లు ఎక్కువ అలవాటు అయిపోయి, సో రీసెంట్గా కూడా లాస్ట్ సండే వెళ్ళి మా అత్తయ్య గారు వండితే తినేసి వచ్చాను నేను. వెరీ నైస్. ఎంత మంచి బాండ్ కదా అత్తయ్య. ఫుడీయా మీరు? బాగానే ఇష్టం. అన్నీ కొత్త కొత్తవి ట్రై చేయాలి అన్నది ఉంటుంది. బట్ అలానే అన్నీ తినేను. బట్ వాట్ ఎవర్. బట్ ఫేవరెట్ ఫుడ్ అయితే పులిహోర, ఆలివ్ ఫ్రై అంతే. లెమన్ రైసా, చింతపండు? లెమన్ రైస్. మీరు ఫస్ట్ చెప్పినట్టుగా లెమన్ రైస్ ఎక్కువ ఇష్టం. చాలా మందికి కాంబినేషన్ చాలా ఇష్టం ఉంటుంది. మా డాడీకి కూడా అదే ఫేవరెట్. ఫ్రీ టైంలో క్లినిక్ హాలిడే పెట్టి టైం స్పెండ్ చేద్దామంటే ఎవరితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు? ఈ మధ్యన నాకు ఐ వాంట్ మై ఓన్ టైం. నేను అలా లేచి కాఫీ తాగుతూ, నాకు సన్ రైజెస్ చూడడం అంటే చాలా ఇష్టం. సో డాబా మీదకి వెళ్ళి సన్ రైజ్ చూడడం ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ పాస్ టైం. సో డ్రీమ్ ఏదైనా ఉందా మీకు? డ్రీమ్ అంటే జపాన్లో సన్ రైజ్ చూడాలి అని. ఓ మై గాడ్. మౌంట్ ఫుజీ దగ్గర సన్ రైజ్ చూడాలని. ఎప్పుడైనా ట్రై చేశారా వెళ్ళడానికి? చెప్పారా ఇంట్లో? ఈ ఇయరే అనుకున్నాము. హోప్ఫుల్లీ సూన్ వెళ్ళి చూడాలి. ఓకే, ఆ వీడియో మాకు ఇన్స్టాలో పెట్టాలి. షూర్, మేము కూడా చూస్తాం. సో అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళకి మీరు ఇవ్వాలన్నమాట. అది అంటే మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఎవరైనా వీడియో తీయమనండి, అది మేము పెట్టాం. మేము కూడా మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా మళ్ళీ మీకు. సన్ రైజ్ అండ్ బీచ్ ఈ రెండు ఎందుకో ఆ కనెక్షన్ ఇష్టం నాకు. సో నాన్నగారికి ఏదైనా సర్ప్రైజ్ చేయాలంటే ఏం చేస్తారు? నాన్నగారికి సర్ప్రైజ్ అంటే ఆయనకి మొత్తం ఫ్యామిలీని పిలిచి, అందరు బంధువులు రిలేటివ్స్ అందరినీ పిలిచి మేమందరం గ్యాదర్ అవుతే ఆయన చాలా ఇష్టం. అవునా? సో ఆయనకి అలాంటివి ఇష్టం. సో గ్యాదరింగ్స్ ఇష్టం. సో అందరితో కలిసి స్పెండ్ చేయడం హీ లైక్స్ ఇట్. ఆయన క్వాలిటీ టైం స్పెండ్ చేసేది అదొక కాంట్రిబ్యూషన్, అంతేనా? అవును. మరి గ్యాదర్ చేస్తారా? కలుస్తూనే ఉంటామండి. రీసెంట్లీ ఆల్సో మా డాడీ అదే మూవీస్ 50 years ఆఫ్ యాక్టింగ్ స్టార్ట్ చేసి, సో అప్పుడు కూడా అందరం కలిసి డిన్నర్కి వెళ్ళాము. సో చాలా చక్కగా అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ర్యాపిడ్ ఫైర్ కూడా అన్నీ మంచిగా టక్ 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 ఆన్సర్ చేశారు. సో ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది తప్పితే ఇంకా ఆపేద్దాం అన్న ఇది రాలేకపోతుంది మీతో మాట్లాడుతుంటే. అంత చక్కగా ప్రతిదీ ఆన్సర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇలానే మీ ప్రొఫెషన్ని కంటిన్యూ చేయాలి, చాలా చక్కగా అందరినీ ట్రీట్ చేయాలి పిల్లల్ని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ సూన్ మూవీస్లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. సో ఆ డ్రీమ్ని అంటే ఫుల్ఫిల్ చెయ్యాలి అని చెప్పి, అంటే మాకుండే ఆ కోరికను ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.